హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విజయవంతంగా 2 వారాలని పూర్తి చేసుకుంది. 14 మందితో ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 8లో ప్రస్తుతం 12 మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. మొదటి వారం బెజవాడ బేబక్క, రెండో వారం శేఖర్ భాష ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక హౌస్లో ప్రస్తుతం 2 క్లాన్స్ మాత్రమే ఉన్నాయి. అలాగే అభయ్, నిఖిల్ ఇద్దరు చీఫ్స్గా ఉన్నారు. రెండో వారం నామినేషన్స్ ముగిసిన గంటల వ్యవధిలోనే బిగ్ బాస్ మూడో వారం నామినేషన్స్కి తెరలేపాడు. ఇక హౌస్లో గుడ్ చీఫ్గా ఎన్నికైన నిఖిల్, అలాగే కొత్త చీఫ్గా ఎన్నికైన అభయ్కి ఈ వారం బిగ్ బాస్ నామినేషన్స్ నుండి ఇమ్యూనిటీ ఇస్తున్నట్టు ప్రకటించి బిగ్ బాస్ చెప్పి వారిని ఎవరు ఈ వారం నామినేట్ చేయకూడదు అని తెలిపాడు. అయితే ఈ వారం తమ క్లాన్ సభ్యులని ఒకరిని, పక్క క్లాన్ సభ్యులని మరొకరిని నామినేట్ చేయాలి అంటూ నామినేషన్స్లో సూపర్ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. దీనితో నామినేషన్స్ మామూలుగా జరగలేదని చెప్పవచ్చు. ఫుల్ ఫైర్తో మూడో వారం నామినేషన్స్ జరిగాయి. నాగార్జున వీకెండ్లో అందరి బాగోతాలు వీడియోస్తో సహా బయట పెట్టడంతో కంటెస్టెంట్స్ నామినేషన్స్లో ఫుల్ ఫైర్ అయ్యారు. నువ్వా నేనా అన్నట్టుగా కొట్టుకుంటూ నామినేషన్స్లో ఒకరినొకరు తిట్టుకుంటూ ఫుల్ ఫైర్తో జరిపించారు. ఫైనల్గా మూడో వారం మొత్తం 7 మంది నామినేషన్స్లోకి రావడం అయితే జరిగింది. వీరిలో ఎక్కువ ఓట్లు యష్మికి పడటం విశేషం. యష్మి గత 2 వారాలుగా చీఫ్గా ఉంటూ ఇమ్యూనిటీ సాధిస్తూ వచ్చింది. దీంతో యష్మి చీఫ్ పదవి పోగానే ప్రతి ఒక్కరూ యష్మిని నామినేట్ చేసి తమ కోపాన్ని తీర్చుకున్నారు. ఇక మూడో వారం నామినేషన్స్లోకి వచ్చిన ఆ 7 మంది కంటెండర్స్ ఎవరు అంటే యష్మి, ప్రేరణ, సోనియా, పృథ్వీ, ఆదిత్య, నైనిక, మణికంఠ. అయితే మణికంఠ వరుసగా మూడో వారం కూడా నామినేషన్స్లోకి రావడం విశేషం. అయితే మణికంఠ నామినేషన్స్లోకి రావడం అతనికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఎన్నిసార్లు నామినేషన్లోకి వస్తే అంత ఫ్యాన్ బేస్ పెరగడం ఖాయం. ఇక మూడో వారం నామినేషన్స్లోకి వచ్చిన 7 మందిలో ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.